మా కులస్తులందరికీ మంచి ఏముంటుంది ఇక్కడ కార్యక్రమం? సంక్రాంతి స్పెషల్ ఉంటుంది. ఏముంటుంది అంటే ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు మీరు? ప్రతి సంవత్సరం సంక్రాంతికి కాటమయ్యకు బోనం చేసి ఉంటది, మైసమ్మకు ఏటలు కోసి ఉంటది, కుల దేవతకు ఏటలు కోసి ఉంటది, అన్ని గ్రామ దేవతలకు ఏటలు కోసి, వనమైసమ్మకు ఏటలు కోసి, కాటమయ్యకు బెల్లం బోనం పెట్టి సంక్రాంతికి అందరం గౌడ సంఘ సభ్యులం అందరం కలిసి ఒక పండగ వాతావరణంగా చేసుకుంటాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఏం పేరు మీ పేరు? బాలరాజు గౌడ్. ఓకే, బాలరాజు గౌడ్ గారు. మీరు అంటే ఇది ఏం గుడిది? అది ఎల్లమ్మ గుడి. ఓకే అండి. ఇలా మైసమ్మ గుడి ఉన్నది, ఓకే, కాటన్ రాజు గుడి ఉన్నది. ఓకే. బెల్లం బోనం అంటే కాటన్ రాజుకు సంప్రదించి ఎల్లమ్మకు యాటం కోసి, మైసమ్మకు యాటం కోసి, మన కులం దేవతలకు అంటికి కోసి సంతోషంగా పండుగ చేస్తే కలుగుతాం. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న అందరికా దేవతలకా? గ్రామంలో దేవతలు అందరికి, మైసమ్మకు, నల్లగోసమ్మకు, దుర్గమ్మకు అన్ని దేవతలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. కట్ట మైసమ్మకు కాటమయ్యకు వస్తారా మీరు? కాటమయ్య గోయం. ఓకే, పరమాన్నమే. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇంత ముందుకు మొన్న రీసెంట్ ఒకటి పేపర్లు చూసి మాట్లాడు కాటమేను మైసమ్మను అన్ని వేరే జాగాలు ఉండే, ఆ తుర్కోల జాగాలు ఉంటే కొంచెం అమ్మాడు కాబట్టి మా సొంతం జాగా తెచ్చి పెట్టుకుని వెళ్ళమ్మ కాడ సొంతం ఇక్కడనే సమర్పించి ఇక్కడనే పెట్టుకుంటున్నాం. ఓకే 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 ఓకే. అంటే ఇప్పుడు మీ ఊర్లో ఇంత మంచి ఉంది కదా గుడి, దీనికి ఇంత మంచి చేసినందుకు కారణం ఎవరు? ఓకే ఓకే. రేపు అంటే రేపు పొద్దున్న మీరు ఏం చేస్తారు? ఎవ్రీ ఇయర్ చేస్తారా ఇట్లా? ఎవ్రీ ఇయర్ చేస్తాం. సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తాం. మీ ఊర్లో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 56 మంది. అంటే ఈవెన్ హౌమనీ దాన్ని అంటే ఎన్ని ఆటలకు వస్తారు మీరు? 6 ఆటలు. ఈ సంవత్సరం గౌడ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, ఇంకా తర్వాత పెద్ద మనిషి నాగరాజు గౌడు, శ్రీనివాస్ గౌడు, ముగ్గురు పెద్ద మనుషులు ఉంటారండి గుడి మీద. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి. పేరు వడ్లకొండ నాగరాజు గౌడ్. అంటే ఈ దీనికి అధ్యక్షులు మీరండి? అధ్యక్షులు కాదు, మామూలుగా పెద్ద మనిషి. అధ్యక్షులు. ఇప్పుడు మీకు రేపు పోయబోయే కార్యక్రమానికి చేసే ఆటలు అక్కడ ఉన్నాయి, చూపెడతారండి. గౌడ సంఘ సభ్యులం అందరం కలిసి రేణుకాయలమ్మ గుడిలో ప్రతి సంక్రాంతికి ఈ ఆటలు 6 ఆటలు మేకపోతులు ఇవన్నీ కడి చేసి పొలి చేసుడు జరుగుతుంది. వెరీ గుడ్ శుభాకాంక్షలు. ఓకే ఓకే. అంటే మీ పేరు చెప్పండి సార్. చింతల శ్రీనివాస్ గౌడ్. ఓకే అండి. ఓకే, రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఏమన్నా చెప్పగలరా? మార్నింగ్ ప్రోగ్రామ్ ఇంకా ఆలోచన చేయలేదు, ఇంకో గంట వరకు అయితే ఆలోచన చేస్తాను. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఓకే అండి. రేపు కార్యక్రమం అంటే రేపు ఆటలే ఏడ వస్తారు? 6 ఆటలు. ఎక్కడికి వస్తారండి? మైసమ్మ కాడ. ఓకే, నాసారం మచారం మైసమ్మ, కట్ట మైసమ్మ కాడ. ఓకే, దుర్గమ్మ కాడ. ఓకే. ఈడ కథం కాదు సార్, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ మా ప్రేక్షకుల కోసం. ఎల్లమ్మ గుడి దగ్గర. వెరీ గుడ్. ఓకే అండి. మళ్ళీ అట్లాగే కాటమయ్యకు బోనం చేస్తాం. అంటే బోనం తమరు చేస్తారా, కుమార్ వాళ్ళు చేస్తారా? కుమార్ వాళ్ళు చేస్తారు. ఓకే ఓకే. సొసైటీ తరఫున మొత్తం ఓకే అండి. లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా బాగా చేశారు, ఈ సంవత్సరం కూడా మీరు చేయాలని చెప్పేసి మా యొక్క అభినందనలు. మీ అందరి సహాయం కూడా కోరుకుంటున్నాను. ఓకే ఓకే సార్. మీరు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ఈసారి. లాస్ట్ టైం కూడా మీరు చాలా బాగా చేశారు సార్ అన్నాడు. సంతోష్ గౌడ్, చింతల జప్తనాచారం గౌడ సంఘ అధ్యక్షుడిని. ఓకే, మీరు ఇంతకుముందుకు ఈ గౌడ సంఘానికి అధ్యక్షుడు మీరేమన్నారా? మీరు ఇంతకుముందుకు గత 5 సంవత్సరాల ముందు ఉన్నా, ఇప్పుడున్నా. అంతకు ముందు మాత్రం వడ్లకొండ లక్ష్మీనారాయణ అధ్యక్షుడు ఉండే, నేను ఒక మెంబర్గా ఆయనకు సలహాదారుని లెక్క ఉన్నా. అప్పుడు పనిచేసిన ఆ అనుభవం మీద మా సంఘ సభ్యులు అందరు కలిసి నన్ను ఒక అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు విరమించిన. ఆ తర్వాత కూడా గత 2 సంవత్సరాల కింద ఎలక్షన్స్ జరిగినాయి. బై ఎలక్షన్లో ఉన్న అనుభవం మీద మరొక 5 సంవత్సరాలకు పొడిగించి మరో అధ్యక్షునిగా నన్నే నియమించారు. ఆ తర్వాత మా కాటమయ్య
వనం మైసమ్మ ఉండే. గతంలో పొలిమేరలోపు 100 సంవత్సరాల కింద కాటమయ్య ఉండే, వనం మైసమ్మ ఉన్నది. అప్పుడు బీడు భూములు ఉండే. బీడు భూముల నుంచి మేము వైభవంగా మా పెద్ద మనుషులు ఎప్పుడైనా పొలి చేసిర్రు తీసుకొని అమ్మవారికి కాటమయ్యకు సమర్పించిన తర్వాత కట్టమైసమ్మకు ఏటను కోసము, ఎల్లమ్మకు ఏటను కోసము, దుర్గమ్మకు ఏటను కోసురు మా పెద్దలు. మేము ఆ అనుభవంలో వాళ్ళ వెనుక పోదుము, చూసినాము. ఆ తర్వాత ముస్లిం జాగాలో కాటం రాజు ఉండే, కాటమయ్య, వనం మైసమ్మ కూడా వాళ్ళ జాగాలో ఉండే. ఆ తర్వాత బీడు భూముల నుంచి వాళ్ళు ఒక బోర్ వేసుకున్నారు. బావి ఎండిపోయింది. బోర్ వేసిన తర్వాత దారి లేక పొలం దున్ని దానికి ఇబ్బంది పడి మా సంఘ సభ్యులు అందరు కలిసి కొన్ని సంవత్సరాలుగా, ఒక 8 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ప్రతి సంక్రాంతికి మేము కాటమరాజుకు పొలియేయడానికి పోవడానికి బోరు వేయడం వల్ల వాళ్ళకు వాటర్ రావడం వల్ల వాళ్ళదేం తప్పలేదు. వాళ్ళు సాగు భూమి చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని మా కాటమయ్యను, వనం మైసమ్మను వనం నుంచి తీసుకొని గతంలో తీసుకొచ్చి మా ఎల్లమ్మ గుడి టెంపుల్లో ఒక గుడి నిర్మాణం, మరొక గుడి కట్టించి కాటమరాజును తీసుకొచ్చి కాటమయ్యను వినియోగించుకున్నాం. వనం మైసమ్మను పొలం దున్నినాక వాళ్ళ భూమిని వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకు ఇబ్బంది ఎందుకు, మనకు కూడా ఇబ్బంది అవుతుంది. మన దేవుణ్ణి మనం మైసమ్మను తీసుకొని పోదామని మన ఎల్లమ్మ గుడి కాడికి మరొక గుడి మైసమ్మకు, వనం మైసమ్మకు మరొక గుడి పెట్టినాం. కాబట్టి వనం మైసమ్మను తీసుకొచ్చి పెట్టినాం. కాటమయ్యను తీసుకొచ్చి ఇరువురికి చెరువు గుడి కట్టి, ఎల్లమ్మ దగ్గర చెరువు గుడి కట్టి ముందుగాల మంచి రోజులు సంక్రాంతి రాకముందుకు ఏ అమ్మవారికి మైసమ్మను, వన మైసమ్మను తెచ్చిపెట్టినాం, కాటమయ్యను తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు సమయము వచ్చింది కాబట్టి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ప్రతి సంవత్సరం, ఏ సంవత్సరం అయితే సంక్రాంతి నాడు, భోగి నాడు జరిగిన తర్వాత సంక్రాంతి రాత్రి తీసుకుపోయి కాటమయ్యకు పొలి చేసి బోనం చేసిన తర్వాత వనం మైసమ్మకు యాటను కొత్తాం, కట్టమైసమ్మకు యాటను కొత్తాం, దుర్గమ్మకు యాటను కోసి, ఎల్లమ్మకు యాటను కోసి కార్యక్రమాలు వైభవంగా గౌడ సంఘం తరపున గౌడ కులస్తులు చల్లగా ఉండాలి, చెట్లు చల్లగా ఉండాలి, మాకు జీవనోపాధి పెరించమని వనం మైసమ్మకు చేసి పండగ చేసి కాటమయ్యకు పొలి చేసి బోనం చేసేసి అలలు చేయని మా సాంప్రదాయ ప్రకారం మా పెద్దలు పూర్వీకులు ఏ రకంగా ఆమోదిస్తారో మేము కూడా అదే ప్రకారంగా అనవయ ప్రకారంగా మేము పోతున్నాం. కాబట్టి మన గుమ్మడికాయలతో చేసినాము. ఈరోజు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి యథావిధిగా కాటమయ్యకు బోనం చేసిన తర్వాత మైసమ్మ, కట్టమైసమ్మకు ఏటను కోసి మా పెద్దలు కోసిన ప్రకారం మేము కూడా అదే ప్రకారంగా వనం మైసమ్మను మనం చేసినాం. కాబట్టి వనం మైసమ్మకు, దుర్గమ్మకు, ఎల్లమ్మకు యథావిధిగా మా 100 సంవత్సరాల నుంచి మా పెద్ద మనుషులు ఏ విధంగా చేసిరో ఆ విధంగా వాళ్ళ వెనుక మేము అదే విధంగా నడుస్తున్నాం. మా కులస్తులు అందరూ సహకరించి, మా సభ్యులందరూ సహకరిస్తే వాళ్ళ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రేపు వచ్చిన అధ్యక్షుడు కానీ మెంబర్లు కానీ వాళ్ళు ఏ రకంగా ఆమోదిస్తే మేము ఆ రకంగా 100 సంవత్సరాల నుంచి కాటమయ్య ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగా గత 100 సంవత్సరాల నుంచి ఎత్తుకపోయినా పక్క ఊరోళ్ళు వచ్చి రమ్మన్నా కూడా తీసుకపోతే కూడా పోలేదట మా కులదైవం కాటమ్మ రాజు. అలాంటి కులదైవాన్ని మేము సన్నిధిగా చేసుకోవాలి, ఆయనకు ఒక గుడి నిర్వహించాలని నిర్వహించి ఆయనను సేవ తీసుకునేందుకు గుడిలో పెట్టినాం. మంచి రోజులున్నాయని ఆయన పూజ ఆయనకు చేసి మైసమ్మలకు యాటలు కోసి సంక్రాంతి పండుగ వైభవంగా మా సభ్యులందరినీ పిలిచి కులాన్ని మేము ప్రతి సంవత్సరం గతంలో పెద్ద మనుషులు ఏ విధంగా చేసారో మేము కూడా ఆ విధంగా సందర్భించేందుకు మేము ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అదే విజయంగా ఇంకొక సభ్యులు అప్పుడు గతంలో 30 మంది ఉండరు, 40 మంది వేరు, 50 మంది అయ్యారు, ఈరోజు 56 మంది అయ్యారు, రేపు 60 మంది కావచ్చు. ఆ రకంగా అందరికీ అందుబాటులో సరైన అందుబాటులో యాటలు ఉండాలని మేము 60 మనిషికి ఒక 4 యాటలు కోద్దాము. ఈ సంవత్సరం 6 యాటలు కోస్తున్నాం కూడా. వాళ్ళందరికీ సంతోషంగా పండుగ జరుపుకోవాలని, అమ్మవారు మమ్మలను ఆశీర్వదించాలని, సంక్రాంతి పండుగ వైభవంగా ప్రతి సంవత్సరం చేసుకుందాం.
ఇట్లా రేపు పండగ కూడా ఇంకా ఏ అధ్యక్షుడు ఉన్నా ఏ పెద్ద మనిషి ఉన్నా సరే ప్రతి సంవత్సరం జరపాలని వాళ్ళను కూడా కోరుకుంటున్నా. రేపు వచ్చే పెద్ద మనుషులు ఎవరైనా సరే అధ్యక్షుడు ఎవరైనా సరే ఇదే ఐక్యతగా మన గౌడ సంఘ సభ్యులు ఐక్యత ఉండాలని నా హృదయపూర్వకంగా జప్తనాచార్య గౌడ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చింతల సంతోష్ గౌడ్ గుడి టెంపుల్ టెండర్ పెట్టుకున్నది పూజారి. ఓకే ఓకే అండి. రేపు ఏమన్నా కార్యక్రమం ఉందా రేపటికి? సంక్రాంతి భోగి ఈరోజు, రేపు సంక్రాంతి పండుగ గురించి గౌడ సంఘం అమ్మవార్లకు ఎల్లమ్మకు కానీ మైసమ్మకు కానీ కట్ట మైసమ్మ ఇవన్నిటికీ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా యాటలు వస్తాం. అమ్మవారికి వనం మైసమ్మకు కూడా చేస్తుంటాం పూజలని. అంటే ఇంతకుముందుకు మన ఈ గుళ్ళో కాటమే కానీ మైసమ్మ కానీ లేకుండా కదా, ఇప్పుడు వచ్చారని తెలిసింది. వనం నుంచి దూరం ఉండే వనం మైసమ్మ ఉండే, కాటమయ్య ఉండే. ఇప్పుడు గతంలో 100 సంవత్సరాల నుంచి వనంలో ఉండే. ఇక ఇబ్బంది అవుతుందని మేము ఈ సంవత్సరం మంచి రోజు చూసి వనం మైసమ్మను కానీ కాటమయ్యను కానీ తీసుకొచ్చి ఎల్లమ్మ పక్కకు మేము గుడి లోపల పెట్టుకున్నాం. అంతా సభ్యులందరూ కలిసి. రేపు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారండి మెంబర్స్? 56 మంది మా మెంబర్స్. ఇస్తా ఉన్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 56 మంది. ఇంకా కులం సభ్యులు ఇంకా వేరే ఎక్కువ మంది ఉంటారు. 60 నుంచి 70 మంది దాకా ఉంటారు. ఓకే ఓకే. సభ్యత్వం తీసుకుంటాం. రేపు మొత్తం అంటే ఎన్ని కోవచ్చు మీరు మేకలు కానీ? ప్రతి సంవత్సరం దేవతలకు మాత్రం కట్టమైసమ్మకు, దుర్గమ్మకు, వనమైసమ్మకు, ఎల్లమ్మకు నాన్ వెజ్ నడుస్తుంది. కానీ కాటమయ్యకు మాత్రం నాన్ వెజ్ నడవది. పరమాన్నం చేస్తాం. ఎవరు చేస్తారు? వాళ్ళ కుమారోళ్ళు చేస్తారు. బోనం చేసి కాటమయ్యకు ఫస్ట్ బోనం ఎక్కించినాక మిగతా మైసమ్మకు కానీ ఎల్లమ్మకు కానీ ఆటలు వస్తాయి. గతంలో 4 వస్తాం. ఎప్పుడైనా 4 దేవతలకు. ఎక్స్ట్రా మేము మెంబర్స్ ఎక్కువైనాం కాబట్టి మాకు సరిపోదని ఇంకా 2 ఆటలు ఎక్స్ట్రా తెచ్చి 6 ఆటలు వస్తున్నాం. అంటే మీ కులదేవ మీకు సంతోషమే కదా, హ్యాపీ కదా? సంతోషంగా కులదేవతలకు ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఆనవాయి ప్రకారం మా పెద్దలందరితో సహా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అదే ఆనవాయి ప్రకారం ఈ సంవత్సరం కంటిన్యూ చేయాలని మేము కూడా ప్రతి ఇయర్ అదే రకంగా చేస్తున్నాం. గతంలో 4 చేద్దరు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఏం గుడి అండి? ఎల్లమ్మ గుడి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఏం పని చేస్తారండి? తాలెక్క. ఇంకా ఇంకా ఖాళీ మధ్య టైంలో ఆటో నడిపిస్తాం. ఓకే. ప్రతి సంవత్సరం మీ ఎల్లమ్మ గుడిలో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే మీరు లేనిది ఏ కార్యక్రమం కాదట కదా? 100% అది కంపల్సరీ ఉంటాము. ప్రతి సంవత్సరం వస్తాం. 12 గంటలకు స్టార్ట్ చేస్తాం వర్క్. ఆటపిల్లని తీసుకుపోతాం. కాటమయ్య దగ్గర పరమాన్నం వండుతాం. కటమైస అది వనం మైసమ్మకు ఆటపిల్లని వస్తాం. ప్రతి ఒక్క దేవతలకి ఆటలకు వస్తుంటాం. కులం సభ్యులందరం వస్తాం. నైట్ అంతా ఆల్టింగ్ మొత్తం ఇక్కడే. పొద్దున 6 o'clock వరకు అందరం ఆటలు కోసుకొని కుప్పలు వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాం. వండుకుంటాం. దేవతలు మొక్కుకొని మంచిగా పండుగ చేసుకుంటాం. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓకే, గణేష్ గౌడ్ అంటే వీడికి రావడానికి కారణం? వీడికి రావడానికి కారణం తెల్లారితే సంక్రాంతి పండుగ. మన గవర్నర్లు అందరూ కలిసి ఈడ రాత్రి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి. అంటే అర్థం కాలే, అంటే కొంచెం డీటెయిల్స్. వనం మైసమ్మకు మన ఈడ ఎల్లమ్మకు కాటమయ్యకు అందరి దేవతలకు మనము పూజ చేసుకుంటాం కాబట్టి ఇడికి రావడం జరిగింది. తమరు కూడా ఇంత ముందుకు కూడా కార్యక్రమం చేశారు కదా ఇంత ముందుకు. మీరు లాస్ట్ టైంకు దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? చాలా ఉంది. అప్పుడు ఇక్కడ కాటమయ్య లేదు, వనం మైసమ్మ లేదు, అవన్నీ దూరం ఉండే. వాటిని అన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ సంవత్సరము మన ఎల్లమ్మ టెంపుల్లోనే స్థాపన చేయించినాం కాబట్టి ఇక్కడే జరుపుకోవడానికి అనుగుణంగా ఉంది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. మీరు తమరు చేసినప్పుడు ఎంతమంది ఉండే మెంబర్స్? మేము చేసినప్పుడు 54 మంది ఉండే. అదనంగా ఇంకో 2 పెరిగారు ఇప్పుడు. అంటే మొత్తం ఎంత? 56 మంది అయ్యారు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ రేపొద్దున కార్యక్రమం ఏ టైం స్టార్ట్ అవుతుంది? రాత్రి 12 గంటలకి 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సంతోషం కదా? చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. అంటే మీ వయసు అండి? 65. అంటే మీరు 65 సంవత్సరాల నుంచి మీ ఊర్లో సంక్రాంతి ఫెస్టివల్స్ అవుతుంది కదా, అంటే ఇట్లే అవుతుందా ఇంకా ఏమైనా సరే చేంజెస్ ఏమన్నా? ఈసారి బాగా అవుతుంది.
అంటే ఏం చేస్తారు మీ ఊర్లో? మా ఊళ్ళో ఏంది కానీ యాటకోసులు, ఎల్లమ్మ, దుర్గమ్మ అన్ని యాటకోసులు మేము గౌడ్స్ మొత్తం ఎంజాయ్ బాగా చేస్తాం. ఓకే. అంటే వేరే కులస్తులు కూడా చేస్తారా, మీరే చేస్తారా? మేమే ఓన్లీ మేము నా సరకులే మేము కూరస్తాం బాగా చేస్తాం. అంటే ఏ దేవతకు వస్తారండి ఆటలు? అన్ని కాళ్ళమయ్య, ఎల్లమ్మ, మషమ్మ, దుర్గమ్మ అన్నిటికి వస్తాం. అంటే ఇంత ముందుకు మీకు కాటమయ్య అనేది ఇంకో ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇచ్చాం. ఆడ దూరం బాగుండే, ఆ, అక్కడ బాగా లేకుండా జాగా వేరే తిరుగుల జాగా ఇబ్బంది అయింది. తెచ్చే ఇచ్చాం. చాలా కలపాలి. అంటే లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉంది? మస్తు అనిపిస్తుంది, మస్తు అని. ఓకే అండి. ఓకే, ఎంతైనా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ నాన్నగారి పేరు? ఆనందం. ఏం ఆనందం? పొల్లకొండ ఆనందం. ఓకే అండి. రేపు మీకు ఇక్కడ కార్యక్రమం గురించి ఏమైనా మీకు తెలిసిన కార్యక్రమం, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. నాకు తెలిసిన ఏం లేదు, ఆటలు కొత్తారు, కుప్ప తీసుకుంటా, సంక్రాంతి అన్నిటి కడ తింటా. అంతేనా? కాదండి, ఇక్కడ అంటే అన్ని దేవతలకు వస్తారు కాబట్టి ఊరు బాగుంటే మనం బాగుంటాం అని చెప్పేసి ఉద్దేశం చెప్పి చాలా మంది చెప్పారు మీ పెద్దవాళ్ళు. అంతేనా? దాని గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? పెద్దోళ్ళు చెప్పిందే వాస్తవమే. మనం వచ్చి ఎప్పుడైనా పోతారు నైట్ 12 గంటల నుండి వచ్చి కుప్ప తీసుకొని ఐదు మన జత్తినాసన గ్రామం. ఓకే. కొండదాకా మన సిద్దిపేట జిల్లా. ఓకే. మీరు ఇక్కడ రేపు సంక్రాంతి కదండి, రేపు మీరు ఇక్కడ జరగబోయే కార్యక్రమం గురించి కొంచెం చెప్పగలుగుతారా మాకు? గౌడసంగం ఎల్లమ్మ, కుల దేవత ఎల్లమ్మ చేస్తాము, ఎల్లమ్మ చేస్తాము. ఓకే. ఆటమయ్య బోనం చేస్తాము, పైసమ్మ కూడా ఆటలు కోసి బోనం చేస్తాం. అంటే యాటల కంటే సపోజ్ మీరు ఏ దేవతకు వస్తారు? మీకు ఇక్కడ దుర్గమ్మకు, నల్లగోసమ్మ, కట్టపైసమ్మ, ఎల్లమ్మకు, ఆటమయ్యకు బోనం పెడతాం. ఓకే. సీటు ఇంకా అంతే, 4 దేవతల కోసం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చేస్తుంది. అంటే ఇంత ముందుకు మీ కాటమే అనేది ఇక్కడ మన వేరే ప్లేస్లో ఉండే, దుర్గమ్మ, మైసమ్మ కూడా ఇంకో ప్లేస్లో ఉండే. రీసెంట్లీ మీరు తెచ్చుకోరట, దాని గురించి మీరు ఏమన్నా సంతోషమా? సంతోషం వ్యక్తం. అయితే అక్కడ ఒక పొలం ఉంది, పొలంలో ఓడు ఇబ్బంది అవుతుందని చెప్పని తెచ్చుకొని మేము ఇక్కడ పెట్టుకున్నాం వీళ్ళ. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంత ముందుకు ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు మాత్రం మీ గ్రామ దేవతలు అందరూ ఇక్కడికి రావడం? మా గుళ్ళేనే మందిగా కట్టపైస మోసుకొచ్చాం అనుకో, కానీ దుర్గమ్మ వస్తుంది అన్ని ఇక్కడ కార్యక్రమం మొత్తం. ఓకే. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ మధ్యలో ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అన్ని చేసుకున్నాం. ఓకే. ఈ గుడి కట్టిన కాటమయ్య గుడి, మైసమ్మ గుడి, ఇక్కడ రేపు దశలు జరిగింది, చుట్టూ గోడ పెట్టుకున్నాం. సంతోషంగా ఉంది, మంచిగా ఇక్కడ చేసుకున్నాం. మీ గౌడ కులస్తులకు మరి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి అందరికీ. రేపు భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మా గౌడ సంఘం సభ్యులందరికీ. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏం పేరు మీ పేరు? మా పేరు శ్రీనివాస్ గౌడ్. అంటే మీ ఇంటి పేరు చెప్పండి సార్. వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్. ఓకే. తండ్రి గారి పేరు? కృష్ణయ్య గౌడ్. ఎందుకంటే మీ ఊర్లో చాలా మంది శ్రీనివాస్ ఉన్నారు కాబట్టి అందుకోసం అడిగామండి. ఓకే అండి. అంటే అంటే ప్రతి సంవత్సరం మీకు గ్రామ దేవతలకు మీరు పూజ చేస్తారు కదండి, అంటే అంటే ఎలా చేస్తారు? మీరు గుమ్మడికాయలు కొడతారా, యాటలు వస్తారండి? యాటలు వస్తాం. ఎన్ని వస్తారండి? ఏ దేవతకు వస్తారు? కట్టమైసమ్మకు, మా వనమైసమ్మకు, ఎల్లమ్మకు, దుర్గమ్మకు. ఈసారి ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చినాం, నల్లవశమ్మ కూడా వద్దామని. ఓకే. ఓకే. అన్ని దేవుళ్ళకు ఇక మొత్తంలో ఊళ్ళే గ్రామ దేవతలకు వద్దామనేది ఆ కోరిక మేరకు తీసుకొచ్చినాం. రాత్రి 12 గంటల తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే. అందరికి మంచిగా జరగాలని కోరుకుంటూ. అంటే అందరికంటే ఓన్లీ గౌడ్స్కేనా? అందరికే? గౌడ్స్కే. గౌడ్స్కు ఊరు బాగుండాలి, ఊర్లో మనం బాగుండాలని చెప్పేసి అంతేగాండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం పేరు? మీ పేరు? నారాయణ. ఓకే, ధన్యవాదాలండి. ఇక్కడ మీరు ఏ కార్యక్రమం చేస్తారు? కాటమయ్యకు ఇంకా ఓకే. అంటే ఇక్కడ కులదేవతలకు. ఓకే. అంటే ఊర్లో ఉన్న అంటే దుర్గమ్మకు. ఓకే. ఓకే అండి. అంటే ఇప్పుడు ఈ ఎల్లమ్మ దగ్గర నుంచి అన్ని దేవతలకు చేస్తారా అండి? ఓకే. అంటే అంటే ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుందా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎల్లమ్మ తల్లికి ఎల్లు ఎల్లమ్మ రాయ ఎల్లమ్మ
అన్నీ బయట ఉండే అప్పుడు ఫస్ట్ ఆహా. బయటకు వెళ్ళి తెచ్చి ఈడ పెట్టుకున్నాము చూసి ఉమ్, అలా వేసి అంతా చేసుకొని ఉమ్. ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ పండుగ ఇదే అన్నట్టుగా అంటే ప్రతి సంవత్సరం శ్రావణంలో ఉమ్, కాటవరాజు తెచ్చినాము ఉమ్, మళ్ళా తర్వాత ఉమ్, మొన్న పోయిన నెల ఉమ్. మన వన మైసమ్మ మంది తెచ్చినాం ఓకే ఓకే అంటే ఇక్కడ ఇక్కడ పెట్టేసినాం అన్ని ఇక్కడనే ఇక దేవుళ్ళు అన్ని ఇక్కడనే అవునండి. ఇక వేరే దేవుళ్ళు ఎక్కడ బయట ఏం లేవు అన్ని ఇక్కడనే ఇక మీకు అంటే ప్రతి సంవత్సరం మీ ఊర్లో ఎన్ని పాలు ఉన్నాయండి ఎంతమందికి? ఇప్పుడు 56 పాలు ఉన్నాయి. 56 పాలు. ఓకే అండి. మీకు అంటే ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా మంచి జరుగుతుందా? మాకు జరుగుతుందంటే అందరం నిమ్మలంగా ఉంటాం మేము అంతే ఇక పండుగ మంచిగా నిమ్మలంగా చేసుకుంటాం నిమ్మలంగా ఉంటాం. మీరు తమరు కూడా ఇంతకుముందుకు పెద్ద మనిషిగా చేసిర్రు, అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయండి? మార్పులు ఉన్నాయి అంటే ఆ, ఇప్పుడు కాటవరాజుని తెచ్చిపెట్టినాం శ్రావణంలో ఆ, మళ్ళీ తర్వాత మన వన మైసమ్మని తెచ్చి ఈడ పెట్టినాం. ఓకే. వన మైసమ్మ ఆడ కాటవరాజు ఈడ అన్ని వెళ్ళవుతారు దగ్గరనే ఇవాళ దాకా దీపం ఏది లేకుండే ఆ, ఇప్పుడు దీపాలు ఇట్లా అన్నీ ముట్టిస్తాం రోజు దీపాలు ఓకే నిత్య దీపాలు. ఓకే. అంటే మీకు ఈ మీ తరపున మీ ఊరికి ఏమన్నా చెప్పగలుగుతారా? సంక్రాంతి శుభాకాంక్షలు కానీ ఏమైనా చెప్పగలుగుతారా? సంక్రాంతి శుభాకాంక్షలు. మీ గౌడ గౌడ సంఘం 56 మంది అందరూ ఆ, మంచిగా ఎప్పటికీ ఇట్లే పండుగలు చేసుకుంటాం ఇట్లే నిమ్మలంగా ఉంటాం. ఓకే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తమరి పేరు సార్? తెలియదా నీకు? నాకు తెలుసు, మా ప్రేక్షకులు చెప్పాలి. రామస్వామి. అంటే మీ ఇంటి పేరు సార్? వి వి అంటే? వడ్లకొండ. ఓకే. మీ వయసు అండి? మీ వయసు? 72. 72. అంటే ఇట్లా కుప్పలు వేయడం ఎన్ని రోజులు చూస్తారు మీరు? ఎప్పటికి జిందగీ అంటే అంటే ఎన్ని సంవత్సరాలు చూస్తారు మీరు? తాతలప్పటి నుంచి. మీ తాతగారి పేరు? మా తాత పేరు ఎల్లగౌడు. ఎల్లగౌడు. ఓకే అండి. అంటే మీరు ఈ కార్యక్రమం ఇట్లే చేస్తారా ఇట్టే లేకపోతే? చేస్తాం ఆ? ఇట్టే చేస్తాం. మీరు లాస్ట్ టైం కూడా మీరు కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా, మరి ఈసారి మీరు రాలేదు? మీరు ఇక నాకు ఆ వాతావరణం బాగాలేదు రాలేదా? జ్వరం వచ్చింది. అవునా? మీకు ఎన్ని పాలు ఉన్నాయి మీకు? మాకు 56. మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? మా ఇంట్లో ఒకటి. ఓకే ఓకే. అంటే ఇలా చేయడం వల్ల మీకు సంతోషమా హ్యాపీయా? సంతోషం. అంటే ఈసారి మీరు రాలే కదా, మీ బాధ్యత ఎవరికి ఇచ్చారా? వాళ్ళకి ఇచ్చాం. ఎవరికి ఇచ్చారండి? చింతలు సీను. చింతల సీను ఇంకా నాగరాజు. నాగరాజుకు. నారు చింతల సీను. అవునా? అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఇక్కడ కాటమయ్య కానీ మైసమ్మ కానీ వేరే చోట్లు ఉండే కదా, మీరు వేరే చోట్లు ఉండే ఇక్కడ మాకు ఇబ్బంది అయితే తీసుకొచ్చి అన్ని ఒక జాలి పెట్టాం. మీరు ఇంతమంది మిమ్మల్ని చూసాను నేను, పులిగోరియా అని చెప్పేసి ఒక వాయిస్తో వచ్చేది. వచ్చానంటే అప్పుడు అక్కడ చేసినప్పుడు అప్పుడు మేము పులిగోర అని చేసి ఇంటిమి సర్వ చేసి ఇంటిమి. ఇప్పుడు దేవుడు అక్కడ లేడు, వెనకటి నుంచి పెద్ద మనుషులు అక్కడ మనుషులు ఇక్కడ పులిగోర అది సర్వ చేసినాకనే మేము అప్పుడు తీసుకొచ్చి ఆటం కొత్తాము. ఇప్పుడు అప్పుడు సుతా చేసినా కానీ ఇప్పుడు అంత వంగకుండా ఇప్పుడు ఎవరు చేస్తారు? గుళ్ళు వేసినాం కానీ అప్పుడు చెట్ల వేసి ఉంటుంది. పోతాడు పడదాలకు వేసినాం. సంతోషమేనా? సంతోషం. అంత హ్యాపీ కదా? అంత ఓకే. ధన్యవాదాలండి. హాయ్, ఏం పేరు నీ పేరు? హాయ్. ఓకే రైట్. తమరి పేరండి? చింతల లక్కీ. ఓకే. మీ ఫాదర్ పేరు చెప్పండి. ప్రతి సంవత్సరం మీ ఊర్లో ఇలాంటి ఫెస్టివల్ అవుతుంది కదా, ఈసారి ఏమన్నా వెరైటీ మీకు కనబడుతుంది? మీకు వెరైటీ అని అంటే ప్రతిసారి అంటే 100 సంవత్సరాల కింద మా దగ్గర వనమైసమ్మ కాటమయ్య గుడి అనేది పొలమేర దగ్గర ఉంటుండే. అయితే ఇప్పుడు దానికి పూజలు చేయరాకుండా మొత్తం దున్నేసారు అన్నట్టు. ఇక ఈ బాధ మనం ఎందుకు వాడాలనుకొని మా ఎల్లమ్మ గుడిలోనే 2 గుళ్ళను ప్రతిష్ఠించి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ సంక్రాంతి రోజు పొలి కార్యక్రమం అనేది మా యొక్క స్వగ్రామమైనటువంటి మా యొక్క ఎల్లమ్మ గుడిలోనే జరిగింది కాబట్టి దానికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మంగళూరులో సుభాష్ కుప్పలు కూడా వేస్తున్నాం. అంటే కాదు, లాస్ట్ టైంకు పోయినసారి మాకు ఎట్లుండే అని అంటే వాటర్ అది హీరోయిజమే. వాటర్ కి దానికి అన్న ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు బోర్ కూడా మా దగ్గరలోనే ఉంది. మాకు చిన్న ఒకటి ఏమంటారు షెడ్ ధర్మశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులోనే ప్రతి కార్యక్రమం జరుగుతుంది. మాది ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలీన టైంలో అంటే లాస్ట్ ఇయర్ ఒక 9-10 అవుతుండే టైం, అంటే మటన్ వచ్చేసరికి 4-5 మీకు కోసేది లేట్ అవుతుండే. ఈరోజు మా పెద్ద మనుషులు కూడా
తొందరనే సహకరించి 6:30 అవుతుంది, ఆల్రెడీ కుప్ప రెడీ అయిపోయింది. 10 లోపే వండుకొని తినడమే ఉంటది. అందరికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సంతోష్. మీ తండ్రి గారి పేరు, మీ ఫాదర్ నేమ్? ఫాదర్ నేమ్ నారాయణ. అంటే నారాయణ అంటే మా వడ్లకొండ నారాయణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అంటే మీరు చెప్పాలా? అవసరం లేదండి. మీరు అంటే అంటే ప్రతి పండగ మీరు ప్రతి సంక్రాంతికి మీరు ఇక్కడికి వస్తారు కదా, లాస్ట్ టైంకు ఈ టైంకి ఏమైనా డిఫరెంట్ కనబడుతుంది మీకు? అప్పటికి ఇప్పటికీ గుడిలో డెవలప్మెంట్ అనేది రేకుల షెడ్ కొత్తగా నిర్మించడం జరిగింది. సో ఫెసిలిటీస్ పరంగా అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది గుడి డెవలప్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. మల్లికార్జున గౌడ్. తండ్రి గారి పేరు? ఓకే అండి. అంటే ప్రతి సంవత్సరం మీ ఊర్లో పండుగ ఇలానే ఉంటుందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాం, కాకపోతే ఏ దేవతకు మేకలకు వస్తారు? ఎట్లా? వనమైసమ్మకు, కట్టమైసమ్మకు, ఎల్లవ తల్లికి, కలవశమ్మకు, దుర్గమ్మకు, అన్నిటికీ ప్రతి సంవత్సరం అంటే ఇంతకుముందు సంవత్సరం ఏంటంటే కాటమే కానీ దుర్గమ్మ కానీ మనం అక్కడ ఉండే వనములో ఉండే అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆడికి వేసి మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం తెచ్చి కూడా నిలుపుకోవడం జరిగింది. ఓకే ఓకే. అంటే దీనివల్ల మీకు హ్యాపీ అండి? హ్యాపీ. రైట్. మీ ఊర్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఐడియా ఉందా? 56 మంది ఉన్నారు. 56 మంది. 56 మందికి ఇక్కడ ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా అమౌంట్ తీసుకుంటారా? అమౌంట్ లేదు, కులం నుంచి మొత్తం సంఘం నుంచి పెడతాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. గుడ్ మార్నింగ్. మీకు ఏమన్నా గౌడ సంఘానికి ఏమైనా చెప్పగలుగుతారా? హ్యాపీ సంక్రాంతి కానీ సంక్రాంతి అందరికీ. థ్యాంక్ యూ. గౌడ సంఘానికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. అంటే ఏం చేస్తారు? ఏ దేవతకు వస్తారు? ఏ దేవతకు వస్తారు? మైసమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, 4 వస్తారు. అంటే అంటే ఇప్పుడు లాస్ట్ టైంకు ఈ టైంకి ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా మీకు? అంటే వాతావరణం కానీ మెయింటెనెన్స్ కానీ ఈ టైం కావడం? వాతావరణం అంటే వాతావరణం దగ్గర ఉంటుంది. వాతావరణం దగ్గర చెప్పడం తమ వయసు ఎంతండి? వయసు 66. ఓకే. ఇప్పుడు మీరు తాళ్ళు ఎక్కుతారా? తాళ్ళు మహేశ్వరా? అంటే ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కుతారా? అబ్బాయి ఎక్కుతారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ. యాడలు కోసుకుంటాం ప్రతి ఒక్క దేవతకు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎలాంటి దిగులు చెందకుండా అందరం హ్యాపీగా ఉండాలని అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఏం పేరు చెప్పారు? మీ ఇంటి పేరు ఏం పేరు? చింతలవారి. పాట పాడతావా? చెప్పు గజ. ఏం పేరు పేరు? ఏం పేరు చెప్పు. అరే చెప్పే. ఓకే. మీకు మీ వయసు ఎంత అనేది? 18 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాల నుంచి మీ ఊర్లో ఇలాంటి ఫెస్టివల్స్ ఎవ్రీ ఇయర్ అవుతుందా? మా నాన్నగారు పుట్టక ముందే ఇక్కడి సంప్రదాయాలు మాకు చాలా సంతోషం ఉన్నాయి. ఇట్లా ఇంకా మా పిల్లలకు కూడా ఇట్లాంటి సంప్రదాయాలు నేర్పుతామని కోరుతున్నాం. అంటే మీకు హ్యాపీ అయినా? మీకు చాలా చాలా అంటే చాలా హ్యాపీ. సంక్రాంతి వచ్చిందనే పెద్ద పండుగ మాకు గౌడ్స్కి అయితే. ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫర్. ఓకే. మీకు ఏమన్నా గౌడ సంఘానికి ఏమన్నా చెప్పాలి సార్ మీరు? గౌడ సంఘం అంటే మాకు గౌడ సంఘం అంటే పెద్దది. అది మాకైతే శుభాకాంక్షలు ఏమంటారు? శుభాకాంక్షలు చెప్తారు అందరికీ. నమస్తే. ఏం పేరు నీ పేరు? రమేష్, వడ్లకొండ రమేష్. అంటే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వడ్లకొండ నారద వారి ఆధ్వర్యంలో చాలా బాగుంది. అంటే మీ ఇక్కడ ఈ పండుగ ఎలా జరుపుకుంటారు మీ ఊర్లో? అంటే ఎట్లా జరుపుకుంటారు? అంటే అంతేనా? మీకు ఎవరికన్నా చెప్పాల్సుకుంటారా? అందరికి ఏమైనా సంక్రాంతి శుభాకాంక్షలు కానీ? అందరికీ గౌడ సంఘం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. అందరూ ఆరోగ్యం ధనలక్ష్మి ఎప్పుడు అందరికి ఉండాలి.